ప్రమాదం జరిగినాక పోయి పరామర్శించే కంటే ప్రమాదం జరగకుండా జాగ్రత్త పాటించడం మంచిది కదా. చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే ఏం ఫాయిదా చెప్పుండ్రి. అగో గా పని చేస్తేనే పబ్లిక్ అంతా మరవడ్డరు. కృష్ణాష్టమి నాడు రామంతపూర్ గోఖలే నగర్లో అయిన కృష్ణాష్టమి వేడుకల శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్న రథం బండిని ఊరేగింపు ఒడసగొట్టుకొని లోపల తీసుకుపోతుంటే కరెంట్ తీగలు దాకి రథం పట్టుకున్న 9 మందిలో 5 మంది అక్కడికక్కడనే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయి కడమ ముగ్గురు పరిస్థితి కింద మీదనే ఉందట. ఇదే ముచ్చట మీద కేటీఆర్ మాట్లాడుకుంటా వాళ్ళ కుటుంబాలకు సానుభూతి అందించిండు. ఇక సర్కారు కూడా జీవించిన కుటుంబాలకు ఒక్కొక్కలకు 5 లక్షలు ఇస్తామని చెప్పింది. అయితే ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని ఆర్చుకోనికే విద్యుత్ సీఎండి గోఖలే నగర్ కు పోతుంటే అట్లా అడ్డం పడ్డారు. విద్యుత్ శాఖ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా నిరసన ర్యాలీకి దిగిర్రు. అయితే నిరసన ర్యాలీకి అనుమతులు లేవనుకుంటా స్థానికులను చెదరగొడుతురు పోలీసులు. ఇంత కనికరం లేకుంటున్నారా అని పోలీసులతో కూడా జరసేపు జగడం పెట్టుకుర్రు. అట్లా రామంతపూర్ మెయిన్ రోడ్ మీద ఏ తీర్ల ట్రాఫిక్ జామ్ అయిందో చూడుండ్రిగా. ఇప్పుడే ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఇంకొన్ని దినాలలో వినాయక చవితి దసరా పండుగలు ఊరేగింపులు కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారో పోన్రి. మీరైతే జాగ్రత్తరా ఓ పిల్లగాళ్ళు.